శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. నమస్కారం అండి. వైఎస్ జగన్ గారు వైసీపీ సీదిరి అప్పలనాథ్ గారు జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేశారో వాళ్ళ తరఫున పరామర్శించడానికి వెళ్ళారు. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు నాకు అర్థం కావట్లేదండి. ఈ జగన్ గారికి బుర్ర పనిచేయట్లేదా లేక తన సలహాదారుకు బుర్రలు లేదా? ఇప్పుడు ఇంతకుముందు సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు అయితే పర్లేదు, మంచిగా ఉంటుంది. ఒక మంచి సలహాదారుని పెట్టుకోవచ్చు కదా. మంచి సలహాదారే దొరుకుతాడు లేదా? ఆంధ్ర కాకపోతే దేశం మొత్తంలో ఉన్నారు సలహాదారులు అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో వాడిని పట్టించుకోవడం ఏంటండి? యాక్సిడెంట్లో ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళని పరామర్శించాలి. అయ్యో మీకేమైనా ఇంకా కావాలన్నా, మా తరఫు నుంచి ఏమైనా మేము సేవ చేయాలన్నా అని చెప్పేసి అంటే కనీసం ప్రజల్లో అనేది ఒక మంచి భావన వెళ్తుంది. చలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని ఆదుకోవడానికి వెళ్తున్నాడు అని చెప్పేసి. నాకు ఈ పద్ధతి అనేది అర్థం కావట్లేదు. అది కూడా మళ్ళీ జైలుకి వెళ్ళేసి పరామర్శించడం ఏంటని? ఇప్పుడు పొరపాటున వాళ్ళు రిలీజ్ అయ్యాక ఇంటికి వెళ్ళేసి పరామర్శిస్తేనే సోషల్ మీడియాలో పొరపాటున అది లీక్ అయిందనుకో తూ అని చెప్పి ఉంచుతారు. అరే యాక్సిడెంట్ చేసేటప్పుడు ఉన్నారా పరామర్శించేదని చెప్పేసి. జైలుకి పోయి పరామర్శించడం అంటే ఇంకా నీచం ఇది. ఇంకా ఇందులో కూడా పొరపాటున నేనే కనుక ఆయనకు సలహాదారుని అయ్యింటే, అయ్యా వాళ్ళు జైలు నుంచి వచ్చాక ఇక్కడిగా నేను పిలిపిస్తాను, నేను వీడియో లైవ్ పెట్టిస్తాను, రాగానే వాళ్ళని రెండు తిట్టండి. తిట్టడం వల్ల కనీసం ప్రజల్లో మంచి పోతుంది. అరే వాళ్ళు తప్పు చేసింది కాబట్టి తిట్టిందని చెప్పేసి. ఏమవుతుందో అర్థమవుతుంది నాకు. వైఎస్ఆర్సీపీలో అసలు మనిషి అనే వాళ్ళు ఉన్నారా లేరా? యాక్సిడెంట్ చేసిన వాడిని పరామర్శించడం ఏంటని, కేసును తారుమారు చేసేవాడిని పరామర్శించడం ఏంటి? అయ్యా జగన్ గారు, మీరు ఎక్స్ సీఎం, నెక్స్ట్ కూడా మళ్ళీ సీఎం కావాలని చెప్పి పరితపిస్తున్నారు. మీరే కాదు, మీ కింద ఉన్న వాళ్ళ 11 మందిలో కూడా పరితపిస్తున్నారు. కాస్త ఆలోచించాలి కదా. ప్రజల్ని ఎవరిని ఆదుకోవాలి, ఎవరిని దండించాలి, ఎవరిని శిక్షించాలి, ఎవరిని ఖండించాలి అని చెప్పేసి. అది కూడా వేరే వాళ్ళు చెప్తూ ఉండాలా? సరే వేరే వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది అనుకుంటే మంచి సలహాదారుని పెట్టుకోండి. ఏం చేస్తున్నారు మీరు అసలు? ఇప్పుడు కాదు వాళ్ళకి ఎప్పుడు కూడా జగన్ గారి మీద ఏడవడం అలవాటు అని చెప్పి అంటే మీరు చేసే పనులు అలా ఉన్నాయి. మీరు ఒక్కటి మావిగానే చెప్పేసి పెట్టిర్రు. ఎప్పుడు పెట్టిర్రు? మొత్తం మీరు దిగిపోయాక మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని ఆల్రెడీ అసెంబ్లీలో పాస్ చేయించుకున్న తర్వాత అప్పుడు మావిగానే చెప్పి తీస్తున్నారు. మీరు లేటుగా స్పందించడం ఏంటని? మీరున్నప్పుడు మావిగానే చెప్పి 3 సిటీలను ప్రారంభించేస్తుంటే అక్కడ పునాదులను పడి ఉంటే మావిగానికి ఫుల్ ఓటు పడేటి ఈసారి కూడా సీఎం మీరే అయ్యి ఉండేటోళ్ళు. మంచిగా ఉన్న అవకాశాన్ని మీరే చేజార్చుకున్నారు. సరే అదంతా గతం అయిపోయింది. గతం నుంచి ఏం నేర్చుకునే లేదా? మళ్ళీ ఇప్పుడు ఖైదీని పోయేసి పరామర్శిస్తా అంటారు. పోని అక్కడికి పోతే పోయారు. వెళ్ళేసి ఎవరికైతే బాధ కలిగిందో ఆ కుటుంబాన్ని పరామర్శించండి. వాళ్ళకి కావాల్స్తే కనీసం 1 లక్ష రూపాయలు నా తరపు నుంచి ఇస్తున్నా అని చెప్పేసి పాట పెట్టండి. కనీసం మీ గురించి కొద్దిగైనా జనాల్లో పాజిటివిటీ వస్తుంది. లేదనంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ 11 కూడా 0 అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ.